హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కొద్ది సమయము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. తలలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలి ప్రేమతో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన యేసయ్య, మీ యొక్క ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. మరి యొక్క శ్రేష్టమైన సమయాన్ని మాకు అనుగ్రహించారు. ఈ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరచడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వాక్యము ధ్యానించుకోబోచుండగా తండ్రి, నన్ను సిలువ చాటున మరుగుపరిచి మీ యొక్క మాటలు మా అందరికీ అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక చింత, ఏదో ఒక కలవరాలు, ఏదో ఒక సమస్యలు, అలాగే ఏదో ఒక ఇరుకులు ఇబ్బందులు ఈ లోకంలో సంభవిస్తూనే ఉంటాయి. అయితే వాక్యం సెలవిస్తూ ఉన్నది, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. చూసారా, మన గురించి ఎవరు చింతించినా చింతించకపోయినా ఆయనంట మన గురించి చింతిస్తూ ఉన్నాడంట. అంటే మనల్ని అంతగా ఆయన ప్రేమించిన దేవుడుగా ఉన్నాడు. అదే కదా మరి యోహాను సువార్త 3:16 ఉంటుంది, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఎందుకంటే ఆయన స్వహస్తాలతో మరి నరులను చేసుకున్నాడు. తన రూపంలో తన పోలికలో మానవుణ్ణి చేసుకున్నాడు. తన రూపం తన పోలికలో మానవుని చేసుకొని తనలాగా జీవించాలని కోరుకున్నాడు, తనలాగానే ఉండాలని. అయితే ఆ మొదటి ఆదాము హవ్వలు దేవుని యొక్క మాటలను పక్కన పెట్టేసి అపవాదికి చోటిచ్చి అపవాది మాటలు విని తమకున్న ఆ మహిమను పోగొట్టుకొని ఆ ఏదైనా తోటలో నుంచి బయటకు గెంటివేయబడి మరి లోకానికి పాపాన్ని, శ్రమలను, శాపాన్ని తీసుకొని వచ్చారు. అది మరి మన పితరుడైన మరి ఆదాము నుంచి మనందరూ కూడా సంక్రమించింది. అయితే దేవుడు ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి మరి ఆయన చింతిస్తూ మరి బాధపడి మరి లోకమంతా కూడా పాపం వలన శాపం వలన మరి నశించుకోకూడదని ఆయన ప్రణాళికతో మరి ఆయన దయ చొప్పున యేసయ్యను ఈ లోకానికి అనుగ్రహించాడు.
మొదటి ఆదాము ద్వారా మరి లోకానికి పాపం వస్తే, కడపటి ఆదామైన యేసయ్య ద్వారా ఈ లోకానికి దీవెన, ఆశీర్వాదం, నిత్య జీవము అనుగ్రహించబడ్డాయి. ఆయన ద్వారా మరణం, పాపము, మరణము, శాపము వస్తే యేసయ్య ద్వారా మరి లోకానికి దీవెన, ఆశీర్వాదం, అలాగే నిత్య జీవం అనుగ్రహించబడ్డాయి. ఆయన మన కొరకు చింతిస్తూ ఉన్నాడు. మరి మీ జీవితమును, మీ చింతను ఆయన చేతిలో పెట్టగలిగితే, ఎందుకంటే వాక్యము సెలవిచ్చినట్లుగా ఏ మనిషి కూడా మరి తన చింతను తీసేసుకోలేడండి. ఎందుకంటే ప్రయాసపడి భారం మోస్తున్న జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని ప్రభు సెలవిచ్చాడు. ప్రయాసపడి భారం మోస్తున్న జనులారా, ఎందుకంటే ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రయాసతోనే గడపాలి, భారం మోయాలి. మనం చూస్తే ఏ వ్యక్తి అయినా నెమ్మది సమాధానంగా ఉంటున్నాడా? ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అస్సలు లేనే లేదు. మరి బాగా రిచెస్ట్ పర్సన్స్ చూసుకుంటే వాళ్ళు వాళ్ళ జీవితానికి కాదు, వాళ్ళ పిల్లల జీవితానికి కాదు, ఇంకా తరతరాలకు కావాల్సినంత సంపాదించేశారు. అయినా వాళ్ళు ఏమన్నా పీస్ఫుల్గా కామ్గా ఉంటారా? ఇంకా ప్రయాసపడతానే ఉంటారు. ఇంకా ఏదో సాధించాలని ప్రయాసపడుతూనే ఉంటారు, టెన్షన్స్ పడుతూనే ఉంటారు, నిత్యము శ్రమిస్తూనే ఉంటారు. అలాగే ఎవరి లైఫ్లో వాళ్ళు ఎన్నో పరిస్థితులు నడుస్తూనే లోకంలో అనేకమైన భారాలు మోస్తూ ఉంటారు. అయితే యేసయ్య ఈ దినాన మనతో మాట్లాడుతూ ఉన్నారు, ఈ ప్రయాస అంతటిని కూడా నా మీద వేయండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాను అంటున్నారు. ఆయన లోక పాపములన్నీ మోసుకొని పోవడానికి దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చారు. లోక పాపాలన్నిటిని మోసుకోవడానికి ఆయన ఆల్రెడీ మనకు రావాల్సిన పాప శిక్షను, మనకు రావాల్సిన శాపాన్ని అంతటిని ఆయన ఆ శిలువలో ఆయన వీపు పైన వేసుకొని లోకానికి రావాల్సిన శిక్షనంతటిని కూడా ఆయన తన భుజాల పైన వేసుకొని మోసారండి. కాబట్టి ఇప్పుడు ఆయన దగ్గరకు, ఆయన మీద మన భారాన్ని వేసినప్పుడు ఆయనకి పెద్ద ఇది కష్టమేం కాదు. మనకైతే చాలా కష్టం. మన సమస్యలు, మన భారాలు, మన చింతలు ఇవన్నీ కూడా మనకి ఎంతో మరి గొప్పగా అనిపిస్తాయి. కానీ మన యేసయ్యకు సమస్త మానవాళి యొక్క పాప భారాన్ని కూడా ఆయన వీపు పైన, ఆయన భుజాల పైన వేసుకొని మోసి ఆ కల్వరి శిలువలో బలిగా అర్పించబడ్డారు. కాబట్టి సమస్త భారాలు మరి ఆయన మీద మోపమని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. మన చింత యావత్తు కూడా ఆయన మీద, ఆయనకు అప్పచెప్పాలి. మనం చింతించటం వలన అంట మోరు కూడా ఎత్తు చేయలేరు అని అంటూ ఉన్నాడు. ఒక్క వెంట్రుకు కూడా మరి మీరు మలిపించుకోలేరు, మరి ఈ చింతను తీసేసుకోలేరు వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము
19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. చూసారా? కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఎవరినందు తీరుస్తాడంట? క్రీస్తు యేసునందు మీ ప్రతి అవసరం కూడా తీర్చబడుతుంది. అంటే ఎవరైతే తమ అవసరాలను, భారాలను, తమ చింతను యేసయ్య మీద మరి వేస్తారు, క్రీస్తునందే మన ప్రతి అవసరం కూడా తీర్చబడుతుందని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఇశ్రాయేలు ప్రజలను, మన పితరులైన ఇశ్రాయేలు ప్రజలను మనం జ్ఞాపకం చేసుకుంటే మరి 430 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. మొరపెడతా ఉన్నారు, దేవునికి మొరపెడతా ఉన్నారు. ఎంతో కఠినమైన ఆ ఫరో భయంకరంగా బాధిస్తా, శ్రమలు పెడతా, కష్టమైన వాళ్ళు చేయలేని పనులు కూడా చేస్తూ వారిని ఎంతగానో మరి మిక్కిలి హీన దశకు వెళ్ళిపోయారంట. వాళ్ళు అంతా అన్ని బాధలు, అన్ని శ్రమలు పెడతా ఉంటే వారు దేవునికి మొరపెట్టుకుంటున్నారు. ప్రభువా, మమ్మల్ని రక్షించు, మమ్మల్ని విడిపించు, ఈ భయంకరమైన బానిసత్వం నుంచి మాకు విడుదల ఎప్పుడయ్యా అని దేవునికి మొరపెడతానే ఉన్నారు. ఒక దినాన దేవుని సమయంలో దేవుడు వారందరినీ విడిపించడానికి ఆయన దిగి వచ్చారు. మోషే ద్వారా ఆయన మరి తన ప్రజలను మరి ఆ కఠినమైన దాస్యము నుంచి, ఆ కఠినమైన భారాల నుంచి, ఆ కఠినమైన చింతల్లో నుంచి వారికి విడుదలను అనుగ్రహించారు. మరి అప్పటి వరకు కూడా వాళ్ళు ఎంతో ప్రయాసపడి ఉన్నారు. అయితే ఎవ్వరూ చేయలేని మరి కార్యాలు దేవుడు వారి జీవితాల్లో జరిగించి గొప్పగా మరి ఆయన బాహుబలమును చూపించి వారందరిని కూడా విడిపించడం జరిగింది. అయితే వాళ్ళు అక్కడ విడిపించబడిన తర్వాత కొద్ది దూరం ప్రయాణం చేసి వచ్చారు. రాగానే వారికి ముందుగా పెద్ద అడ్డంకి వచ్చేసింది. మరలా చింత మొదలైంది, మరలా భయము, బాధ మళ్ళీ కలిగింది. వామ్మో, ఎన్ని సంవత్సరాలు ఇక్కడ నుంచి విడుదల పొందుకున్నామంటే మరలా ఏంటి ఇక్కడ? ముందు చూస్తే పెద్ద సముద్రం అడ్డం వచ్చేసింది. వెనకాల చూస్తేనేమో మరలా సైన్యము తనకు వస్తుంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు అంట అక్కడ. అయితే దేవుడు వారిని అలానే విడిచిపెట్టాల. ఆయన అందరి కొరకు చింతించుచున్నాడు కనుక ఆయన మరి వారికి అడ్డుగా ఉన్న ఆ సముద్రాన్ని 2 పాయలుగా చేశారు. ఎప్పుడు కనివిని ఎరగని రీతిలో ప్రపంచంలో ఎప్పుడు కూడా అలా జరగల. అయితే తన ప్రజల కోసం ఆ కార్యాన్ని జరిగించాడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆరిన నేలపైన ఆ ప్రజలందరినీ కూడా నడిపించి అద్దరికి చేర్చాడు. వెనక తరుముకొని వస్తున్న శత్రు సైన్యం వచ్చారు. వాళ్ళు కూడా దీంట్లో నుంచి వచ్చి వీరందరిని పట్టుకోవచ్చు అని చెప్పి అనుకున్నారు. కానీ సముద్రం మధ్యలోకి వచ్చిన తర్వాత వారందరినీ కూడా ఆ సముద్రంలోనే ముంచి వేసేశాడు. తన ప్రజలకైతే ఆయన నెమ్మది సమాధానాన్ని కలుగజేసే దేవుడుగా ఉన్నాడు.
తన ప్రజల పక్షాలు శత్రువులుగా ఉన్న వారికైతే ఆయన మరి తీర్పు తీర్చే దేవుడుగా ఉన్నాడు. ఆయన నీతి న్యాయములు కలిగిన న్యాయాధిపతిగా ఉన్నాడు. తన ప్రజల పక్షమున మరి ఆయన వ్యాజ్యం ఆడతాడు కూడా. అలాగే వారందరికీ నెమ్మది సమాధానాన్ని అనుగ్రహించాడు. మరి ఇంకా ఎన్నడూ కూడా ఆ శత్రువులు వారు చూడలేదంట. ఆ శత్రువుని ఐగుప్తు ఇంకా వారు చూడలేదు. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత మరలా పట్టుకుందాం, మరలా తరుగుదాం అని చెప్పి వాడు ప్రయత్నించాడు. కానీ వాడి ప్రయత్నాలన్నింటినీ కూడా ఆ సముద్రంలో ముంచి వేసి మరి ఒకసారి తన బిడ్డల జోలికి వెళ్లకుండా మరి వారందరినీ కూడా లయపరిచినట్లు మనం వాక్యంలో చూస్తాం. ఆయన మన కొరకు చింతించు ఉన్నాడని చెప్పడానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం మరి ఒకటి లేదు. కీర్తనలు 72వ అధ్యాయము 10వ వచనం చదువుకున్నాం. కీర్తనలు 72వ అధ్యాయము 10వ వచనం. తర్షీషు రాజులు, ద్వీపముల రాజులు కప్పము చెల్లించెదరు. షేబారాజులను కానుకలు తీసుకుని వచ్చారు. ఇక్కడ చూస్తే తర్షీషు రాజులు, ద్వీపముల రాజులు కప్పము చెల్లించెదరు. షేబారాజును కానుకలు తీసుకొని వచ్చెదరు. మరి వీళ్ళంతా కూడా దేవుని యొక్క ప్రజలకు, మరి దేవుని యొక్క మరి బిడ్డలకు మేలు చేయడానికి వస్తూ ఉన్నారని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఆయన ఎవరినైనా కానీ తన బిడ్డల కోసం మరి ఆయన వారిని ప్రేరేపించి మరి వారి దగ్గరకు తీసుకొని వచ్చే దేవుడుగా ఉన్నాడు. తన బిడ్డలకు ఏది అవసరమో, ఎప్పుడు ఏది కావాలో ఆయన మరి ఎరిగి ఉన్న దేవుడు కనుక మరి వారి ప్రతి అవసరత కూడా తన మహిమైశ్వర్యంలో నుంచి మరి వారికి తీర్చే దేవుడుగా ఉన్నాడు. అలాగే కీర్తనలు 103 వచనాన్ని ఒకసారి చదువుకుందాం. కీర్తనలు 103 వచనం. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. చూసారా? ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. Who forgiveth all thy iniquities, who healtheth all thy diseases. ఆయన నీ దోషాలన్నింటినీ కూడా క్షమిస్తాడు, అలాగే నీ సంకటాలన్నిటిని కూడా కుదురుస్తాడు అని వాక్యం సెలవుస్తుంది. అంటే సంకటాలంటే మనకు కలిగిన మరి చింతలు, భీతి, భయాలు, కలవరాలు, మన జీవిత ప్రయాణంలో ఏమేమి పరిస్థితులు మనకు సమస్యలుగా ఉన్నదో మరి మనము వాటిని సాల్వ్ చేసుకోలేని పరిస్థితుల్లో మనం ఉంటాం. అన్నీ మనం సాల్వ్ చేసుకునేటట్లయితే ఇంకా దేవునితో పని ఏముంటుంది? మనకి మించి కూడా సమస్యలు వస్తూ ఉంటాయి. వాటిలన్నిటినీ మరి ఆయన సంకటాలన్నిటిని కూడా కుదిర్చే దేవుడుగా ఉన్నాడు.
మన దోషాలను పరిష్కరించటమే కాదు, మన దోషాలను అన్నిటినీ క్షమించేసి మన సంకటాలన్నిటిని కూడా ఆయన తీర్చే దేవుడుగా ఉన్నాడు. అలాగే యెషయా గ్రంథము 40:29 ఒకసారి చూసినట్లయితే, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనం చదువుకున్నాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేయువాడు ఆయనే. He giveth power to the faint, and to them that have no might he increaseth strength. సొమ్మసిల్లిన వారికి బలమునిచ్చువాడు ఆయనే. ఎవరైతే అలసి ఉన్నారో ప్రాణంలో, మరి వాళ్ళందరూ కూడా సొమ్మసిల్లిపోతూ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా బలాన్ని అనుగ్రహిస్తాడంట. అలాగే మరి శక్తిహీనులుగా ఉన్న వారికి కూడా ఆయన బలాభివృద్ధి కలుగు చేయువాడు. ఎవరైతే ఇంకా మా శక్తి సరిపోదయా, మా శక్తి చాలదయా అని ఎవరైతే ఆయన సన్నిధిలోకి వచ్చి వేడుకుంటారో వారికంట బలాభివృద్ధిని కలుగు చేయువాడు ఆయనంట. సంసోన్ని మనం చూసినట్లయితే ఆయన దేవుడు ఆయన ఒక న్యాయాధిపతిగా ఉండటానికి పిలుచుకున్నాడు. ఆయనకు మరి ఎవరికి ఇవ్వని బలాన్ని అనుగ్రహించాడు. అయితే ఆయన కొన్ని నియమాలను పెట్టాడు. ప్రతి దానికి కూడా దేవుడు మరి ఆయన మన దేవుడు చాలా పర్ఫెక్ట్ గాడ్. అన్నిటి కూడా, ఎందుకంటే ఆ నియమాలు నిబంధనలు లేవనుకోండి, ఇప్పుడు మనం వెళ్తా ఉన్నాం, ట్రాఫిక్లో వెళ్తా ఉన్నాం, ట్రాఫిక్ నిబంధనలు లేవనుకోండి, అసలు ఎట్లా ఉంటుంది? ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తారు. ఎన్నో మరి సమస్యలు, అక్కడ ట్రాఫిక్ అంతా అంతరాయం జరిగిపోయింది, మనం వెళ్ళాల్సిన సమయానికి గమ్యానికి చేరుకోలేము, అలాగే ఎన్నో యాక్సిడెంట్స్ జరిగిపోతాయి. మరి అవన్నీ కూడా గవర్నమెంట్ వారు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు. ఇగో గ్రీన్ లైట్ వస్తే వెళ్ళాలి, అలాగే రెడ్ లైట్ వస్తే ఆగాలి, ఇట్లాంటివి. అలాగే మన దేవుడు కూడా ప్రతి దానికి కూడా కొన్ని నియమ నిబంధనలు అనేది పెట్టాడు. మరి సంసోనికి ఆయన జీవితంలో మరి ఆయనకు బలాన్ని అనుగ్రహించాడు, కానీ కొన్ని నియమాలు పెట్టాడు. ద్రాక్షారసం తీసుకోకూడదు, మద్యపానం తీసుకోకూడదు, అలాగే మరి ఆయన మరి హెయిర్ కట్ చేసుకోకూడదు, ఇంకా అపవిత్రమైన వాటిని వేటిని ముట్టకూడదు, ఇట్లాంటివన్నీ కొన్ని నియమాలు పెట్టాడు. మరి సంసోను వాటిలన్నిటినీ మరి ఆ నియమాలన్నిటిని పక్కన పెట్టేసి తన సొంత ఇష్టాలను నెరవేర్చుకోవడానికి వెళ్ళిపోయినప్పుడు అతను కలిగిన బలాన్నంతటిని పోగొట్టుకున్నాడు. పోగొట్టుకొని శత్రువుల చేతికి చిక్కేసి బలహీనుడుగా, శక్తిహీనుడుగా అయిపోయి గుడ్లు కూడా పీకేశారు, కళ్ళు కూడా పీకేశారు. అతనికి శక్తి ఏం లేదు, 2 చేతులు కట్టేశారు. మామూలుగా అయితే అతనికి ఉన్న శక్తికి ఒక్కసారి మరి 1000 మంది ఫిలిస్తీన్లను పచ్చి గాడిద ఎముకతో 1000 మంది ఫిలిస్తీన్లు కూడా ఒకేసారి చంపేశాడు. అంత బలమైన యోధుడు మరి శక్తిహీనుడుగా మరి నిస్సహాయంగా ఉండి దేవునిగా మొరపెట్టుకున్నాడు. అయ్యా, ఈ ఒక్కసారి నాకు అవకాశం అనుగ్రహించు. నా జీవితంలో నేను ఎన్నో పొరపాట్లు చేశాను,
నన్ను క్షమించి ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వు అన్నప్పుడు దేవుడు మరలా ఆయనకు అవకాశం ఇచ్చాడు. కోల్పోయిన శక్తిని మళ్ళా అనుగ్రహించాడు. మరి ఆ శక్తితో మరి తన జీవిత కాలంలో అంతకుముందు మరి అంతకుముందు నశింపజేసిన శత్రువుల కన్నా ఎక్కువ మంది శత్రువులను ఆయన మరి ఆ ఒక్క దినాన్ని దేవుడు అనుగ్రహించిన శక్తితో మరి ఆ శత్రువులందరినీ లయపరచడం, చంపేయటం జరిగింది. మరి శక్తిహీనులకు బలాభివృద్ధిని కలుగ చేయవాడు ఆయనే. సొమ్మసిల్లిన వారికి కూడా బలముని ఇచ్చేవాడు ఆయనే. మన జీవితాల్లో మనం చేయలేని కార్యాలను ఆయన చేయటానికి సమర్థుడిగా ఉన్నాడు. మన వల్ల కాదు కొన్ని, అయితే దేవుని సన్నిధిలో మనము ఆయన మీద మన చింతను మన భారాన్ని ఆయన మీద మోపినప్పుడు ఆయన సులువుగా మరి వాటి నుంచి మనల్ని విడుదల కలిగించి నడిపించే దేవుడుగా ఉన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25 నుంచి 34 వచనాలు ఒకసారి చదువుకున్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25 నుంచి 34 వచనాలు చదువుకున్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25 నుంచి 34 వచనాలు. అందువలన నేను మీతో చెప్పుతున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి తాగుదమో అని మీ ప్రాణమును గూర్చినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? మీలో ఎవడును చింతించుట వలన తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నావో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఉడకవు. అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితం వీటిలో ఒకదానినైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలా అలంకరించిన ఎడల, అల్ప విశ్వాసులారా, మీకు మరీ నిశ్చయముగా వస్త్రములను ధరింపచేయును కదా. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందామో అని చింతింపకూడి. అన్య జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. చూసారా, ఇక్కడ మరి అన్నిటి గురించి, ఆహారం గురించి, వస్త్రాల గురించి, అంటే మనకు ప్రాముఖ్యమైనవి కదా, ఫుడ్ అండ్ షెల్టర్, క్లోత్స్. ఇవి మరి ఆకాశ పక్షులను మనం చూస్తే అవి విత్తవు, కోయవు, కానీ వాటిలన్నిటిని పోషిస్తున్న దేవుడు. వాటికన్నా మీరు శ్రేష్ఠులు కారా అంటున్నాడు. ఆయన తన స్వహస్తాలతో నిర్మించి చేసుకున్న మనందరిని కూడా ఆయన ఎంతగా ప్రేమించాడో, ఆయన ప్రేమను యేసయ్యలో వెల్లడిపరిచాడు కదా. యేసయ్యనే మన కొరకు త్యాగంగా ఇచ్చారు కదా. మరి అంత గొప్ప
తన సమస్తాన్ని మనకు అనుగ్రహించినట్లు వాక్యం చూస్తాం. అట్లాంటి దేవుడు మరి మన చింతను తీసివేయలేదా? మనము చింతించడం వలన మోరెడు ఎత్తు చేసుకోలేము మరి అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మనం చింతించడం వలన అంట మోరెడు కూడా ఎత్తు చేసుకోలేమని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మరి ఈ దినం నుంచి అయినా మరి మన చింతలు మన కలవరాలను ప్రక్కన పెట్టి దేవుని వైపు చూసి ఆయన వైపు ఆయన మీద మన చింతను మన భారమును ఆయన మీద వేసినట్లయితే ఆయన ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని సెలవిచ్చాడు. ఆజ్ఞది ఆయన ఆజ్ఞాపించాడు. ఆయన మాటలన్నీ కూడా ఆజ్ఞలే. ఆయన మీరు నా దగ్గరికి రండి, నేను మీ కాడిని మీ భారాన్ని అంతా నేను మోస్తాను. మీరు ఇక్కడ చింత లేకుండా సంతోషంగా సమాధానంగా జీవించాలనే మిమ్మల్ని అందరినీ కూడా నేను మరి లోకంలోనికి పంపించాను. మరి లోకంలో మీరు సంతోషంగా సుఖంగా ఆనందంగా జీవించాలి, దేవుని మహింపరచాలి. మనం బహుగా ఫలించడం వలన తండ్రి యొక్క నామము మహింపరచబడింది లోకంలో. మనం అట్లా ఉండాలి, ఫలించే వారంగా ఉండాలి, బహుగా ఫలించాలి, అభివృద్ధి చెందాలి లోకానుసారం ఆత్మీయంగా, అలాగే లోకానుసారంగా కూడా మనము అనేక మందికి మాదిరిగా ఈ లోకంలో జీవించినట్లయితే మరి మన చింతలన్నీ కూడా యేసయ్య మీద వేసినట్లయితే ఆయన మరి తీర్చే దేవుడిగా ఉన్నాడు. దినాన్ని మరి మన భయాలు కలవరాలన్నిటినీ తొలగించుకుందాం. ఈ దినం కూడా మరి ఆకాశ పక్షిని చూస్తే మనకి వాక్యంగా జ్ఞాపకం రావాలి. వాటిలన్నిటిని నేను పోషించట్లేదా? ఈరెందుకు భయపడతారు? అన్ని జనులు వీటన్నిటి కోసం మరి చింతిస్తూ ఉంటారు, ప్రయాసపడతా ఉంటారు. కానీ నేను మిమ్మల్ని స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాను, నాది కదా బాధ్యత అని అంటూ ఉన్నారు. ఆయన బాధ్యత గల తండ్రిగా మనందరిని నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఈ లోకానికి పంపించారు. ఆయన పరలోకానికి వెళ్ళి మనందరకు ఆదరణకర్తను ఈ లోకానికి పంపించారు. ఆయన ద్వారా మనందరిని కూడా తన రూపంలోకి తన పోలికలోకి మార్చుకొని మనము కూడా మరి ఆయన రెండోసారి రాజులకు రాజుగా ప్రభులకు ప్రభువుగా రాబోతూ ఉన్నాడు. తన జనులందరిని తీసుకొని వెళ్ళటానికి మరి మనందరిని కూడా ఆయన పరిశుద్ధపరిచి ఆయన రూపంలోకి మార్చి మనల్ని కూడా ఆ మహిమ స్వరూపంలోకి మార్చి మహిమ రాజ్యంలో మనందరిని కూడా ఆయనతో పాటు యుగయుగాలు ఉండడానికి మరి ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే మనం ఇంకా చింతలు కలవరాలు వీటిలన్నింటిని పెట్టుకొని ఈ లోకంలోనే మరి అన్నీ మనమే మోసుకుంటామంటే మన భారాన్ని ఎవరు తీస్తారు? మనమే వాటి మీద ఆ భారాలన్నీ పెట్టుకుంటే మనకేం ప్రయోజనం? మనం అలానే ఉండటం దేవుని చిత్తం కాదు. మనము ఈ చింతలు వీటిలన్నింటిలో నుంచి విడుదల పొందాలి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు అదే విడుదల పొందుకున్నారు. పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వారందరూ కూడా నడిపించబడ్డారు. కఠినమైన దాస్యంలో నుంచి సంతోషముగా మరి ఎవరి కింద లేకుండా వాళ్ళు ఫ్రీడంగా, అంటే వాళ్ళు చాలా మరి స్వతంత్రులుగా పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి ప్రవేశించి ఈనాటికి కూడా వాళ్ళందరూ కూడా జీవిస్తూ ఉన్నారు. మరి మనల్ని కూడా ఆ పరమ కానానైనా మరి ఆ నిత్య రాజ్యంలోకి మనందరం కూడా ఆయన నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవునికి మనల్ని మనము అప్పచెప్పుకుందాం. మన చింత యావత్తును ఆయన తీర్చే దేవుడుగా ఉన్నాడు. ఆత్మ దేవునికి మనల్ని మనం అప్పచెప్పుకున్నప్పుడు ఆయన మరి
మనందరిని కూడా మరి ఆయన రూపంలోకి మార్చడానికి, ఆయన వలె మనకు కూడా జీవించడానికి, ఈ లోకంలో జీవించి తండ్రికి మహిమకరంగా ఆయన చిత్తాన్ని జరిగించి మరి ఆయన చెంతకు చేరే వారంగా మనందరిని కూడా సిద్ధపరచడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. ఒకసారి తలలు వంచుకొని కొద్ది సమయము ఈ చెప్పబడిన మాటల నిమిత్తం ధ్యానించుకుందాం. ఒకసారి అయ్యా, ఇంతవరకు మా చింతలు, మా మరి ప్రయాస, మా భారాన్నంతటిని మేమే మోస్తూ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. మాతో మాట్లాడారు ప్రభువా, మీ చింతలు యావత్తు నా మీద వేయండి, నా మీద మోపండి, మీ భారం అంతటి నా మీద మోపండి, నేను మీకు విశ్రాంతినిస్తానని చెప్పిన దేవుడు తండ్రి. అయ్యా, మీ దగ్గరే మాకు శాంతి, సమాధానం దొరికి సమాధానానికి కర్త అవుతండి. అయ్యా, మీ ద్వారానే తప్ప మరి ఏ మార్గము లేదు ప్రభు. లోకాన్ని జయించిన వాడు మీరే ప్రభు. అయ్యా, వీటిలన్నింటినీ జయించడానికి పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించిన గొప్ప దేవుడు అవుతాడు. మేమందరం కూడా పరిశుద్ధాత్మ దేవునికి మమ్మల్ని మేము ఒప్పజెప్పుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని మీ చిత్తానుసారంగా నడిపించండి, మీ యొక్క మార్గములో మమ్మల్ని నడిపించండి, మమ్మల్ని మీ రాకడ కొరకు సిద్ధపరచండి. మీ యొక్క మహిమ రాజ్యములో మేమందరము కూడా మీతో పాటు యుగ యుగాలు సంతోషంగా శాంతి సమాధానాలతో దుఃఖము లేని ఆ రాజ్యంలో ఉండాలి ప్రభు. సహాయం దంచింది, సహాయం చేయండి ప్రభు. కృప చూపి కనికరించండి, మా దోషాలను క్షమించండి ప్రభు. ఇక మీదట ప్రభు, ఆ సులువుగా చిక్కులు పెట్టే ప్రతి భారము నుంచి మాకు విడుదల అనుగ్రహించండి. యేసు వైపు చూచుచు ఓపికగా మా ముందుంచబడిన పందెంలో పరిగెత్తడానికి మాకు సహాయము దయచేయండి. మీ యొక్క ఆత్మ నడిపింపుతో మమ్మల్ని నడిపించండి. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరిని మీ యొక్క ఆత్మశక్తితో నింపండి ప్రభు. మనందరినీ మీ యొక్క హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఈ చిన్న మాటలు మా హృదయాల్లో భద్రపరిచి ఫలింప చేయమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.